ఇప్పుడు 30,000 కోట్ల రూపాయలు టెండర్లు పిలిచారు అమరావతి పనులకి. 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని నారాయణ గారు చెప్తున్నారు. 3 ఏళ్లలో ఇదన్నీ పూర్తి చేస్తామని చెప్తున్నారు. కానీ ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు కట్టాలంటే మాత్రం 21 సంవత్సరాలు పడుతుంది అని చెప్తున్నారు. ఎలా చూస్తారు దాన్ని? ఇప్పుడు ఒకటండి బాధేస్తుంది. ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఈ రకంగా ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేయకూడదు. ఒక మాట అంటే ఇప్పుడు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి మాట మీద నమ్మే కదండి 6 నెలల్లో 29,000 మంది రైతులు 34,000 ఎకరాలు కేవలం నీ మాట మీద విశ్వాసంతో ఇచ్చారు. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలనేది లేదే. వాటికి కూడా అసలు భూములు ఇవ్వనటువంటి వాళ్ళ దాంట్లో ప్లాట్లు చూపించారు. అందుకోసం ఇప్పుడు 1,800 ఎకరాలు భూసేకరణ చేయాలనేది, బలవంత భూసేకరణ చేయాలంటున్నారు కదా చెప్తున్నా. నిన్న చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో ఒక కాంక్లేవ్లో మాట్లాడుతూ 33,000 ఎకరాలు భూములు తీసుకున్నాం, దాన్ని డెవలప్ చేస్తే అది ఒక మున్సిపాలిటీ అయిపోద్ది, బెస్ట్ మున్సిపాలిటీ తప్ప నగరం కాదు, ఇంకా చాలా భూములు తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకా కంపెనీలు పెట్టాలంటే భూములు కావాలి అని చెప్తున్నారు, ఇంకా సేకరణ చేయాలి అని చెప్తున్నారు. అంతర్జాతీయ స్థాయి రాజధాని నగరం అని చెప్పిన బాబు గారు ఇప్పుడు మున్సిపాలిటీనే కడుతున్నాం అని చెప్పడాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు రాజధాని అనేటటువంటిది ఒక రాష్ట్రంలో అక్కడ సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు ఉంటాయండి. పరిపాలన ప్రజలకి మెరుగైనటువంటి పరిపాలన ఇచ్చే పరిస్థితి ఉండాలి. ప్రజల యొక్క సమస్యల గురించి ప్రభుత్వానికి, అధికారులకి తెలియజేసినప్పుడు వాటి పరిష్కారానికి కావాల్సినటువంటి నిర్ణయాలు త్వరగా జరుగుతూ ఉండాలి. అది జరగటల్లా. శాసనసభలో అర్థవంతమైన చర్చలు జరగాలి. హైకోర్టు సరే తీర్పులు ఇస్తూ ఉంటుంది. ఈ వ్యవస్థలు ఏర్పడిని చక్కగా జరుగుతున్నాయి. ఇదివరకే సింగపూర్ వాళ్ళే అసలు ఈ కోర్ క్యాపిటల్ ఎక్కడ రావాలి, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఎక్కడ రావాలి అనేది ఫస్ట్లోనే ఇచ్చారు. వాళ్ళు చెప్పిన చోట కట్టకుండా వేరే చోట ఇంటర్మ్ బిల్డింగ్లు అని చెప్పి మళ్ళీ కట్టి కొన్ని వేల కోట్ల రూపాయలు దాని మీద ఖర్చు పెట్టి ఇప్పుడు మళ్ళీ ఐకానిక్ బిల్డింగ్లని ఖర్చు పెట్టి కేవలం ఒక బిల్డింగ్లు కట్టినంత మాత్రం నగరం అయిపోతుందా చెప్పండి? అమరావతి గురించి చర్చ చేయాలంటే భయపడే పరిస్థితి, అటువంటి ఒక భయాన్ని, ఒక ఎమోషన్ని క్రియేట్ చేస్తుంది ప్రభుత్వం. అమరావతి గురించి ఏం జరుగుతుందో మాట్లాడితే కూడా అమరావతి వ్యతిరేకులుగా ముద్రేస్తుంది. మిమ్మల్ని అయినా నన్ను అట్టాగే ముద్ర వేశారు. నేను బాధపడను. ఉన్న విషయం మీరు నా దగ్గరికి ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు అమరావతి ప్రాంతానికి సంబంధించి రాజధానికి భూములు ఇచ్చిన కొంతమంది రైతులు మీతో ఫోన్లో మాట్లాడారు, నాతో ఫోన్లో మాట్లాడారు. వాళ్ళలో ఉన్న ఆవేదన, చంద్రబాబు నాయుడు గారు నమ్మి భూములు ఇచ్చిన రైతుల్లో ఉన్న ఆవేదన ఎందుకు అర్థం చేసుకోలేకపోతుంది ప్రభుత్వం? వాళ్ళకి ఈ పనుల కన్నా కూడా ఇప్పుడు ఈ పనులు చేస్తూ ఉండేదానికన్నా ఇంకా వేరే పనులు పెద్ద ఎత్తున చాలా ఎక్కువ విలువైన పనులు అవి టెండర్లు పిలిచి దానికి మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చేసేస్తే మరి అందులో ఏమి ప్రయోజనం ఉంటుందో భగవంతుడికి తెలియాలి. వాటి మీద ఉండే ఆసక్తి వీటి మీద ఉంటుందా? మీకు ఇప్పుడు టిట్కా ఇల్లు ఎందుకు పూర్తి చేయడం నారాయణ చెప్పండి? 14 నెలలు అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది కదా. అప్పుడు 5 ఏళ్లలో అప్పుడే పూర్తి అవ్వాల్సింది చేయకపోగా మళ్ళీ వచ్చి వాటికి ఎక్కడ అసలు పని కూడా చేయట్లేదండి. రూపాయి ఖర్చు పెట్టలేదు దాని మీద. లేదు, మా ఉయ్యూరు దగ్గర 3 చోట్ల ఉన్నాయి కాలనీలు, ఎక్కడా పని జరగట్లా. అంటే అశ్రద్ధ, నిర్లక్ష్యం, సామాన్య ప్రజల అవసరాల పట్ల నిర్లక్ష్యం. అదే సమయంలో ఎందుకో పెద్ద పెద్ద విషయాలు, పెద్ద పెద్ద వాళ్ళకి సంబంధించిన వాటిల్లో అత్యుత్సాహం.